నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జేష్వి ఆఫీషియల్. ఈరోజైతే మేమైతే సామాన్లు తీసుకుందామని, పెళ్లి సామాన్లు తీసుకుందామని మా టౌన్ అంటే మా విలేజ్ దగ్గర ఉండే దేవరకొండలో అయితే వచ్చేసినాం. దేవరకొండలో అయితే సామాన్లకైనా, వస్తువులకైనా, బట్టలకైనా, ఏ వస్తువు అయినా కావాలన్నా దేవరకొండ ఫేమస్. మీరు దేవరకొండ వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఏ విలేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే సామాన్లు ఏమేమి తీసుకున్నామో నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు డబ్బాలు, ఒక స్టాండ్ అయితే తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే మేము ఆడపిల్ల వాళ్ళ తరపున కాబట్టి మా ఆడపడుచుకు అయితే అన్నీ కొనిపించినాం. ఇంకా బియ్యాన్ని పెట్టుకోవడానికి అది డబ్బా కావాలి కదా, బియ్యం డబ్బా, ఇంకా స్టాండు, ఇంకా ప్లేట్లు, ఇంకా తినడానికి కూడా ప్లేట్లు కావాలి కదా అందరికీ. అంటే చుట్టాలు కూడా వచ్చిన పెట్టాలి కదా ప్లేట్లను అయితే. ఇంకా 2 డిఫరెంట్ ప్లేట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇడ్లీ బోండా ఇంకా తింటాం కదా, ఇంకా టిఫిన్లు చేసుకోవడం కామన్ కాబట్టి ఇంకా చిన్న చిన్న ప్లేట్లు అవన్నీ అయితే తీసుకున్నాం. ఇంకా చిన్న పిల్లలు ఇంకా వస్తారు కదా ఫ్యూచర్లో, వాళ్ళ కోసం అయితే చిన్న ప్లేట్లు లవ్ షేప్లో అయితే కొనుక్కున్నాం. ఇంకా ఈ బకెట్ అయితే ఇత్తడి బకెట్ కూడా తీసుకున్నాం. చూడండి, ఇంకా మా బంజారాలో అయితే ఈ బిందె అయితే ఫేమస్, అందరూ తీసుకోపోవాల్సిందే. ఇంకా తీసుకున్నాము. ఇంకా కాలు కడగడానికైనా, ఏదైనా పూజ చేసినప్పుడైనా ఆ ప్లేట్ పనికి వస్తుందని ఆ ప్లేటు, ఇంకా పూజ సామాన్లు కూడా తీసుకున్నాం. ఇంకా ఈ గిన్నెలో అయితే మురుకులైనా ఏదైనా ఈ క్యారేజీలు 2 క్యారేజీలు తీసుకున్నాం. ఇంకా నూనె డబ్బా, అది పప్పు డబ్బా, ఇంకా 2-3 గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు అయితే తీసుకున్నాం. ఇంకా మిక్సీ, ఇంకా రైస్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, గుత్త పొంగనాలు, ఇంకా అది హాట్ బాక్సు, ఇంకా ఏమేమో, ఇంకా అన్నీ ఒక్క సామాను కూడా మిస్ కాకుండా అన్ని సామాన్లు అయితే తీసుకుందామనే ఉద్దేశంతో అన్నీ తీసుకున్నాం. ఇంకా చూడండి, ఈ ప్లేట్లు అయితే ఇంకా మనం చాయ్ ఇస్తాం కదా ఆ ప్లేట్లు, ఈ చిన్న చిన్న గిన్నెల సెట్ అయితే తీసుకున్నాం. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ఇది తీసుకునేటప్పుడు. ఇంకా నాకు కూడా ఆడపిల్లలే కాబట్టి నేను కూడా మా పిల్లలకు కొనిపించాలి. మా నాన్న నాకు ఇచ్చిండు, నేను వాళ్ళకి ఇవ్వాలి, తప్పదు. ఇంకా ఆడపిల్ల అంటే ఇంకా అన్నీ కొనాల్సిందే. ఒక్క సామాన్ మిస్ అయినా అత్త అయినా మామ అయినా ఏమైనా అంటారేమో అని ఇంకా బిర్యానీ కూడా గిన్నె అయితే తీసుకున్నాం. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా మరదలు అంటే మా ఆడపడుచు అయితే బిర్యానీ వండి పెడుతుందని ఒక చిన్న ఆశతో అయితే నేనైతే ఎప్పుడైనా రావదినా నేనైతే బిర్యానీ చేసి పెడతా అంటుంది. ఇంకా ఎప్పుడు పెళ్ళి అవగానే ఇంకా పోవాలి. ఈ 2 గిన్నెలు అయితే మనం ఎప్పుడైనా పాలకైనా దేనికైనా కాల్చుకోవడానికి పనికొస్తాయి. ఇంకా అన్ని సామాన్లు ఒక్క సామాను కూడా మిస్ కాకుండా. మా భవి అయితే నా వెనకాలే వస్తుంది, ఊకే నన్ను ఇంకా మమ్మీ మమ్మీ అని అంటుంది. ఇంకా గిన్నెలు, చెంచాలు ఇవన్నీ ఉండాలి కదా, ఆడపిల్ల అంటే అన్నీ మన సంసారానికి పనికొచ్చే అన్ని సామాన్లు అయితే ఉండాలి. అన్ని సామాన్లు అయితే కొనేసాము. ఇంకా చూడండి, ఇది గుత్త పొంగనాలు ఏమో అంటారంట, దీని పేరు నాకైతే సరిగ్గా తెలియదు కానీ ఇంకా అది కూడా తీసుకున్నాం. దోశ పెంకు, అన్నీ ఒక్క సామాన్ మిస్ అవ్వకుండా అన్నీ తీసుకున్నాం. ఇదైతే దోశ పెంకు మీకు తెలిసిందే. ఇంకా ఎన్నో. ఇదేమో ప్రెషర్ అండి, ఇది రోటీ అంటే పూరి ప్రెషర్, అంటే పూరీలను ఈజీగా చేసేయచ్చు ఎంత కష్టపడకుండా. ఇంకా అన్నీ ఒక దాన పెట్టి రేట్ అయితే మాట్లాడుకుంటాం. మా విలేజ్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే కొంచెం మసాలాలు, ఇలా ధనియాలు, అల్లం ఏదైనా దంచుకోవాలంటే ఎమర్జెన్సీలో అయితే దంచుకోనికైతే ఇదైతే తీసుకున్నాం మేమైతే. మా ఆడపడుచుకు అయితే అన్ని సామాన్లు ఒకేసారి మా మామయ్య అయితే తనకు ఎంతో ఇష్టంగా కొనిచ్చిండు. ఇంకా ఆడపిల్ల కన్న తండ్రి కదా ఎంతైనా, అన్నీ ఒక్క సామాన్ కూడా మిస్ కాకుండా తీసుకున్నాం. ఇలాగనే అన్ని సామాన్లు తీసుకుంటూ అయితే అన్నీ ఏదైనా మిస్ అయితే, మీకు తెలిసిన సామాన్ ఏదైనా మిస్ అయితే నా ఛానల్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే తర్వాత పోయినా తీసుకుంటాం. మీకు ఈ సామాన్లు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం పెడతాం. ఇదైతే గిన్నెలు తోమగానే అందులో పెట్టుకుంటాం కదా సామాన్లు. ఇంకా ఆడపిల్లకైతే అన్ని సామాన్లు కావడి, ఒక్క సామాన్ మిస్ అయినా అదే లోటు మాకు. ఇదైతే పెళ్లి పీటలు, ఇంకా ఇద్దరు కావాలి కదా మనకి పెళ్ళికి అవసరమైనది. ఇంకా రేట్ అయితే ఫిక్స్ అయిపోయింది.
ఆ సామాన్లకి ఎంత అయిందంటే ఒక 50,000-60,000 అయినాయి. ఇంకా పేర్లు అయితే రాపించుకుంటాం. ఇంకా ఆడపిల్లకు సామాన్లు కొనిపించేటప్పుడు ఎవరి పేరు రాస్తారో మీకు కూడా తెలుసు. మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, నాకు తెలియదని. కానీ ఏ ఆడపిల్లకైనా తన సామాన్ల మీద అయితే వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ నాన్న పేరు అయితే మెయిన్. నేనైతే మా సామాన్ల మీద అయితే నేనైతే మా నాన్న పేరే రాపించుకున్నా. ఇంకా మా మరదలు కూడా అంటే మా ఆడపడుచు కూడా వాళ్ళ డాడీ పేరే రాపించుకుంది. ఇంకా మా భవికి అయితే ఆకలి అవుతుందేమో అని ఒక బిస్కెట్ పొడ కొనిపిద్దామని పోతే ఆ షాప్ అయిన అంకుల్ అయితే ఫ్రీగా ఇచ్చిండు బిస్కెట్ పొడ. ఇంకా మా మరిది కొడుకులు ఇంకా ఎండ మామూలుగా లేదు. ఇంకా అన్నీ తీసుకున్నాం కానీ బీరువా, మంచం, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉండాలి కదా అని అన్నీ తీసుకున్నాక ఇంకా ఆకలి అయితే అయింది మాకైతే. ఇంకా హోటల్కి వెళ్ళి బిర్యానీ అయితే తిన్నాం. ఇంకా మా ఛానల్